వరలక్ష్మి వ్రతం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని మనందరికీ తెలుసు. కానీ వరలక్ష్మి వ్రతంలో వాడే ప్రతి వస్తువు వెనుక అద్భుతమైన శాస్త్రీయ జ్ఞానం దాగి ఉందని ఎప్పుడైనా గమనించారా? అవును, మన పురాణాల్లో పరమశివుడు సరస్వతి దేవికి చెప్పిన ఈ పూజా విధానం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ జ్ఞానం ఉంది. మన హిందూ సాంప్రదాయంలో జరిగే ప్రతి పెద్ద పూజలో, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో కలుషం, కొబ్బరికాయ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? పురాణాల ప్రకారం కలుషం సకల దేవతల నివాసం. కానీ శాస్త్రీయ కోణంలో చూస్తే ఇది మన శరీరానికి ఒక సింబల్. అందులో పోసే నీళ్లు మన ప్రాణశక్తి. ఆ నీళ్ళలో వేసే పసుపు, కుంకుమ, యాలకులు, పచ్చి కర్పూరం ఇవన్నీ కలిసి చుట్టుపక్కల వాతావరణాన్ని ప్యూరిఫై చేస్తాయి. ఇక కలుషం మీద పెట్టే మామిడి ఆకులు బెస్ట్ నేచురల్ ఎయిర్ ప్యూరిఫైరెంట్స్. ఈ చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి. ఆ ఆకుల పైన పెట్టే కొబ్బరికాయ మనలోని అహంకారానికి గుర్తు. దేవుడు ముందు దాన్ని కొట్టడం అంటే మన ఈగోని పూర్తిగా వదిలేయడమే. ఇంత శాస్త్రీయ జ్ఞానం ఉంది కాబట్టి మన పెద్దవాళ్ళు ప్రతి పూజలో వీటిని తప్పనిసరి చేశారు. కానీ వరలక్ష్మి వ్రతంలో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ రహస్యం మరొకటి ఉంది. అదే తోరం. పూజలో ఆడవాళ్లు కుడి చేతికి కట్టుకునే ఈ తోరం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. 9 దారాలతో కట్టే ఈ నవసూత్రం వెనుక గొప్ప యాక్యుప్రెషర్ విధానం ఉంది. మణికట్టు దగ్గర ఆ దారం కట్టడం వల్ల నరాలపై ఒక సున్నితమైన ఒత్తిడి పడి నాడి వ్యవస్థ సెట్ అవుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆనాడు లక్ష్మీదేవి స్వయంగా చారుమతికి కలలో చెప్పిన ఈ వ్రతం తరతరాలకు సరిపడే ఒక గొప్ప శాస్త్రీయమైన ఆరోగ్య రహస్యాన్ని ఆ తల్లి మనకు బహుమతిగా ఇచ్చింది. అయితే అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకని చేస్తారు? దీని వెనుక ఎవరికి తెలియని, ఎవరు చెప్పని ఒక అద్భుతమైన కోణం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి.